ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక వీడియో చూశాను. బాధాకరం. బాబా గారిని దూషిస్తూ వీడియోలు చేస్తున్న ఒక వ్యక్తి. ఇంతకుముందు నేను అతని పేరుతో మర్యాదగా సంబోధించే ప్రయత్నం చేశాను. మా వాళ్ళు చెప్పారు, అటువంటి వాడి పేరు ఎందుకు ఎత్తుతున్నారు, వాడు సాయి భక్తులందరినీ దుర్మార్గంగా దూషిస్తున్నారు, బాబా గారిని దూషిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. గురు దూషణ చేసిన వాడిని మర్యాదగా సంబోధించడం కరెక్ట్ కాదు కదా, ఆలోచించుకోండి. అయినా కానీ నేను మర్యాదగా పేరుతోటే సంబోధిస్తూ ఒక పెద్దవాడిగా చెప్పవలసింది నాకు తోచిన మంచి చెప్పాను. కాకపోతే పోయే కాలం వచ్చిన వాళ్ళకి ఎంత మంచి చెప్పినా అది రుచించదని మరోసారి రుజువు చేశారు. దుర్యోధనుడికి కృష్ణుడు చాలా చెప్పి చూశాడు, వాడు వినల, సర్వనాశనం అయ్యాడు. సో ఈ బ్యాచ్ అంతా కూడా దుర్యోధను సంతతికి చెందినవారు అని అనిపించేలా అతని ప్రవర్తన. ఎందుకంటే ఆ వీడియోలో కూడా అందరినీ వాడు వీడు అని సంబోధించడం మొదలుపెట్టాడు. పెద్ద చిన్న లేకుండా అందరినీ అలా నోటికొచ్చినట్టుగా దూషించే అహంకారం నాకు తెలిసి ఆ రోజుల్లో దుర్యోధనుడు కూడా లేదు. కనీసం పెద్దవాళ్ళని మర్యాదగానే సంబోధించేవాడు, తాత అని, గురువర్య అని. కానీ ఈ వ్యక్తి ఆ దుర్యోధనుడికి ఉండే సంస్కారం కూడా లేదు. నోరెత్తితే దుర్మార్గంగా సంబోధించడం నేర్చుకున్నాడు. సరే, అది అతని కర్మ, అతన్ని ఇంకెవరు బాగు చేయలేరు. చేస్తే గీస్తే బాబా మాత్రమే బాగు చేయాలి. ఎందుకంటే ఎటువంటి వాడికైనా తన యొక్క శక్తిని రుజువుపరిచి తన భక్తుడిగా మార్చుకునే శక్తి ఉన్న ఏకైక శక్తి స్వరూపుడు సాయినాథుల వారు. అది బాబాగారి భక్తుల జీవితాలను పరిశీలిస్తే ఒక్కొక్క భక్తుడి జీవితం వెనకాల బాబాను ద్వేషించడం, తర్వాత బాబా చూపిన అనుభవంతో బాబా భక్తులుగా మారడం, ప్రతి భక్తుడి జీవితంలో ఆ అనుభవాలు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే అందరికీ కనిపించే సూర్యుడు కొంతమందికి కనిపించడు, కళ్ళున్న గుడ్డి వాళ్ళకి. ఓకే, అతను వీడియో చేస్తూ విచిత్రంగా గీతలో ఉన్న శ్లోకాలు చదివేస్తున్నాడు. నేను ఎక్కడో ఒక మతం గురించి విన్నాను. ఆ మతంలో సైతాన్ కూడా మత గ్రంథం చదువుతూ భక్తుల్లాగా నటిస్తూ ఉంటుందంట. అది చూసి భక్తులందరూ ఆ సైతాన్ దగ్గరికి వెళ్ళిపోతారంట. ఎందుకంటే భక్తుల్లాగా మత గ్రంథం చదువుతూ బోధిస్తుంది కదా, గొప్ప భక్తులు అనుకుని నెమ్మదిగా వాళ్ళకి ఆ మత గ్రంథంలో విషయాలు చెప్తూ తన కంట్రోల్ తెచ్చుకొని తర్వాత అతను చెప్పినట్టుగా వాళ్ళని నడుచుకునేలా చేసి వారందరి చేత దుర్మార్గ పనులు చేయించి, నాకు భగవంతుడు చెప్పాడు మీరందరూ ఇలా జీవించాలంట లేకపోతే నరకంలో పడతారంట అని చెప్పి వారితో తప్పుడు పనులు చేయించి చివరికి వారిని నరకంలో తోసేస్తుంటాడు, నెట్టేస్తుంటాడు, అటువైపు నడిపిస్తుంటాడు అని. ఇటువంటి వాళ్ళని చూస్తే ఆ కథ జ్ఞాపకం వచ్చింది. ఓకే, ఇతను గీతలో ఉన్న విషయాలు కల్మాన్ నుంచి అతనికి ఇబ్బంది అంట. మొన్నటిదాకా బాబా గారి గురించి ఇబ్బంది, షిరిడి నుంచి ఇబ్బంది, సాయి మందిరాల నుంచి ఇబ్బంది, ఆ తర్వాత సాయి భక్తుల నుంచి ఇబ్బంది. ఇప్పుడు కల్మాన్కి వచ్చింది పాపం. కల్మాన్ నుంచి ఇబ్బంది. కల్మాన్ చదివి వినిపించాడు. ఎన్నిసార్లు చదివినా కల్మాన్లో చెప్పింది ఏంటంటే భగవంతుడే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయనని మించింది ఏమీ లేదు, కాబట్టి ఆయననే అందరూ శరణు వేడాలి, ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తాన్ని నడిపించు, ఇలా ఉంటుంది కల్మాన్లో. మొన్నే చెప్పాను, నాకు తెలియదు కల్మాన్, నేను ఎప్పుడు చదవాల. ఎందుకంటే నేను భగవద్గీత చదువుతుంటాను, రామాయణాలు చదువుతుంటాను. ఇలాంటి వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళి ఆ మతానికి సంబంధించిన గ్రంథాలు చదివి కొంతకాలం ఆ మతంలో ఉండి మళ్ళీ ఈ మతంలోకి వచ్చారు. మళ్ళీ ఎప్పుడు వేరే మతంలోకి వెళ్తారో తెలియదు. అసలు ఇప్పుడు ఇతను హిందూ మతం తరఫున పనిచేస్తున్నట్టుగా నటిస్తూ హిందూ మతం డిస్టర్బ్ చేసేసి ఈ కోట్ల మంది ఉన్న సాయి భక్తులందరికీ కూడా బాధ కలిగించి హిందువుల మధ్యలో గొడవలు సృష్టించి ఈ హిందువుల మతాన్ని బలహీనపరచడానికి
బహుశా ఆ యొక్క వేరే మతం నుంచి, ఎందుకంటే ఆ మతంలోకి వెళ్ళాడు కదా, అక్కడ ఏమన్నా వాళ్ళు బాగా ఇతన్ని వాడుకొని బ్రెయిన్ వాష్ చేసి, నువ్వు ఇందులో ఉంటే పెద్దగా ప్రచారం చేయలేవు, అవసరం లేదు, చాలామంది ఉన్నారు ప్రచారం చేసేవాళ్ళు, నువ్వు హిందూ మతంలోకి తిరిగి వెళ్ళి ఆ మతాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ సాహిత్య మార్గాన్ని ఉపయోగించుకో డిస్టర్బ్ చేయడానికి అని ఏమైనా చెప్పి పంపించారేమో. ప్రవర్తన చూస్తే అలాగే ఉంది. ఎందుకంటే ఎందరు చెప్పినా అతను మారే పరిస్థితి కనిపించట్లా. నిన్నగాక మొన్న బీజేపీ నాయకులు, అధ్యక్షులు ఇద్దరూ చెప్పారు, బాబా గారు కోటాను కోట్ల మంది ఆరాధిస్తున్నారు, హిందూ సమాజంలో చీలికలు తెచ్చేవాడు ఎవడైనా సరే వదిలిపెట్టం, అది కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. సరే, మూర్ఖుల మనసు రంజింపజేయడం ఎవరి వల్ల కాదు కదా. కాకపోతే గీతను చదువుతూ అతను ఏం చేస్తున్నాడంటే, కల్మాన్లో భగవంతుడు సర్వాధికారి, నిన్నే పూజించాలి, నిన్నే సేవించాలి అన్నట్టుగా ఉందనుకోండి. ఆ వీడియోలు ఇవన్నీ దీంట్లో కలిపి చూపించడం నాకు ఆ విద్యలు రావు. నేను జస్ట్ కూర్చొని మాట్లాడడం తప్ప అతను ఏమన్నాడు ఆ క్లిప్పింగ్ పెట్టడాలు ఇవన్నీ మనకు రాదు. కాబట్టి సరే చెప్తున్నాను. గీతలో కల్మాన్లో నువ్వే పూజలకు అర్హుడివి, నువ్వు తప్ప ఎవరు అర్హుడి కాదు అని చెప్పేసి అంటే, గీతలో ఇంకొక శ్లోకం ఎక్కడో ఉన్న ఒక శ్లోకం, కృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం చదివిచ్చేసి, నేను అనేక రూపాల్లో పూజలు అందుకుంటూ ఉంటాను, అన్ని రూపాలు నావే అని ఏదో చెప్పింది. ఇదిగో చూసావా, మీ దాంట్లో ఏముంది, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన్నే పూజలకు అర్హుడు అని ఉంది. కానీ గీతలో చూసావా, అదే గీతలో ఓ మాట చెప్తాడు, నేను అన్నిటికీ అధిపతిని, సర్వానికి అధిపతిని, సృష్టి స్థితిలయకారకుణ్ణి, నన్ను పూజిస్తే మోక్షం పొందుతారు. కొంతమంది మూర్ఖులు నన్ను కాకుండా ఇతర దేవతలను కూడా పూజిస్తూ ఉంటారు, బలహీనులు, మూర్ఖులు, అజ్ఞానులు అనే పదం వాడాడు. అంటే ఇతర దేవతలను ఆరాధించటం కరెక్ట్ కాదు, నన్నే ఆరాధించాలి అని ఒక చోట చెప్పాడు. మళ్ళీ ఇంకొక చోట ఏం చెబుతాడు, ఇతర దేవత ఆరాధనలు చేసేవారికి నేనే వారిని ఆయా దేవతల్లో వారికి శ్రద్ధ కలిగించి ఆయా దేవతలను ఆరాధించేలా చేస్తాను, చివరికి వాళ్ళు మళ్ళీ నా మార్గంలోకి వస్తారు, నన్నే చేరుకుంటారు. ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు కూడా నన్నే చేరుకుంటారు, కానీ ఇది ఆలస్యంగా వస్తుంది అని చెప్తాడు. అది ఆలస్యం అవుతుంది ఆ మార్గం అని చెప్తాడు. కాబట్టి ఈ భగవద్గీతలో చెప్పిన రెండు విధాల స్టేట్మెంట్స్ తీసుకోకుండా తనకు అవసరమైన స్టేట్మెంట్ తీసుకొని, కల్మానుకున్న దాంట్లో ఉన్న ఒకదాన్ని తీసుకొని, దానికి వ్యతిరేకంగా ఉన్నది దీంట్లో తీసుకొని, ఇలా కలగా పొలగా చేసుకుంటూ అసలు దైవం అంటే ఏమిటి, దైవ లక్షణం ఏమిటి అనే దాన్ని పూర్తిగా మాయ చేసేస్తూ, కల్మాన్లో చెప్పింది భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, ఆయన్ని అన్నిటికీ ఆయనే అధికారి, ఆయన ఒక్కడే ఆరాధనీయుడు అంటే దాంట్లో ఏం తప్పు ఉంది? దాన్ని పట్టుకొని మిగతా దేవతలు ఆరాధించకూడదా, ఆయన ఒక్కనే? ఎస్, కృష్ణ భగవానుడు అదే చెప్పాడు, నన్ను కాకుండా ఇతరులను ఆరాధించే వాళ్ళు అజ్ఞానులు, అజ్ఞానం చేత అలా చేస్తుంటారు, ఇతర దేవతల ఆరాధన చేస్తుంటారు అని చెప్పి ఇంకో చోట ఇతర దేవత ఆరాధనలు చేస్తున్న వారికి ఆయా దేవతల యందు నేనే శ్రద్ధ కలిగిస్తాను అన్నాడు. అయితే వాళ్ళు ఆలస్యంగా నన్ను చేరుకుంటారు అన్నాడు. ఇదంతా గీతలో ఉంది నాన్న. గీత నీ ఒక్కడికే తెలిసినట్టుగా ఫీల్ అవ్వక, నువ్వెంత, నీ బతుకెంత, గీతను చదివేంత జ్ఞానం ఉందా నీకు? నోటికి వచ్చినట్టుగా తిడుతున్నావు. తిట్టడం రాదా? మనుషులమే అందరం, సంస్కారం ఉండాలి మనిషి అన్న తర్వాత. ఎన్నిసార్లు చెప్పినా కానీ సంస్కారహీనంగా పెద్ద చిన్న లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేవాడు. నువ్వేం సనాతన ధర్మం పోరాడుతున్నావు నాన్న? సనాతన ధర్మం పరువు తీస్తున్నావు. ముందు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడం కాదు, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. యూట్యూబ్ ఛానల్కు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నువ్వు పాటించట్లా. కాబట్టి ఎవరికి ఓపిక లేదు. నీ మీద కేసులు పెట్టి లేదా యూట్యూబ్ ఛానల్కి రిపోర్ట్ చేసి ఎవరికి ఓపిక లేదు. ఎవరు బతుకు తెరువులో దాంట్లో హ్యాపీగా ఆ కష్టం పడుతూ కుటుంబాన్ని పోషించేవాడికి, కష్టపడేవాడికి, బాధ్యతలు మోసేవాడికి తెలుస్తుంది. నీలాగా పని పాట లేకుండా సులభంగా వీడియో ఛానల్ పెట్టేసుకొని 10 మందిని తిట్టేసేసి ప్రజల్ని రెచ్చగొట్టి దాని ద్వారా నీ వీడియో ఎక్కువ మంది చూసేలా చేసుకొని ఆ వచ్చే డబ్బులతో బతకాలనుకుంటున్నావు. అదేదో భరతైన నేను సినిమాలో డైలాగ్ ఉంది మహేష్ బాబుది, ఇలా చెత్తవ్రాతలు రాసి ఆ తినే కన్నీటి కూడు, రక్తపు కూడు తినే బదులు ఏదన్నా మంచి పని చేసుకొని బతకండి ఏదో అంటాడు. నువ్వు కూడా అలాగా పని చేసుకొని బతుకు, అంతేగాని ఇలా నీ ఇష్టరాజ్యంగా ఈ దేశంలో చట్టమే లేదు, ఈ దేశంలో న్యాయమే లేదు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని పెట్టరేగిపోతున్నావు కదా.
సరైన టైం వచ్చినప్పుడు సరైన విధంగా ప్రభుత్వాలు సమాధానం చెప్తాయి. ఇక నువ్వు చెప్పిన గీత ఆధారంగానే నీకు మరొక్కసారి జ్ఞానం బోధించే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నువ్వు చర్చలకు రండి కూర్చొని నీతో ఎవడు చర్చలు బుద్ధిన్నవాడు ఎవడు నీతో చర్చలు చేయడు. ఓకేనా? నీకు దమ్ముంటే సాయి మందిరాలకు వచ్చి సాక్ష్యాలు చూపించి, ఇదిగో బాబా గారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెటు లేదా మన భారతీయ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెటు, షిరిడి సాయిబాబా గారు ముస్లిం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు అని ఎంఆర్ఓ సర్టిఫికెటో కలెక్టర్ సర్టిఫికెటో ఆధార్ కార్డు ఏదన్నా ఉంటే తీసుకొచ్చి మందిరాల్లో చూపించు. ఓకేనా? నువ్వు రా సాయిబాబా మందిరాలకి. అదిగో మొన్న మా మధు పిలిచాడు కదా, ఛాలెంజ్ వేశాడు కదా, నెల్లూరు అద్దాల మందిరం. కమాన్, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అద్దాల మందిరం రా, భక్తులందరినీ కూర్చోబెడతాం. బాబా ఎలా ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అయ్యాడో నిరూపించు, ఎలా ఝాన్సీ లక్ష్మీబాయిని దాంట్లో పనిచేశాడో నిరూపించు. ఓకే? పిలుస్తున్నారు కదా, మేము కూడా పిలుస్తున్నాం, రా మందిరాలకు రా. నీ దగ్గర సాక్ష్యం ఉంటే, నీ వాదనలో పట్టుత్వం ఉంటే కమాన్, బహిరంగ సవాల్, బహిరంగంగా మాట్లాడాలి, భక్తుల ముందు మాట్లాడాలి. 4 గోడల మధ్యలో వీడియో ఛానల్ పెట్టుకొని అక్కడ మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ దాని మీద ఒక బిజినెస్ చేసుకొని సాయి భక్తులతో మనం సవాల్, మనమే గెలిచాం, సాయి భక్తుల ఫరార్ అని చెప్పేసి పెట్టేసేస్తే మళ్ళీ దాన్ని 1 లక్షల మంది చూస్తారు, దాని మీద ఒక 10,000 సంపాదించుకోవచ్చు. ఇంతే కదా? దీనికి మించింది ఏముంది నువ్వు ఆశించేది? నువ్వు ఎంచుకున్న మార్గం ఏముంది? నలుగురిలో ఓ పెద్ద సనాతన ధర్మం తరపున పోరాడేవాడిగా, యోధుడిగా పేరు, డబ్బు, ఇవి సులభంగా వచ్చే మార్గం సాయిబాబా గారిపై బురద జల్లితే వచ్చేస్తుంది. ఆ దరిద్రమైనటువంటి పనులు చేస్తూ జీవించాలనుకుంటాం, నీ ఇష్టం. నీ పేరెత్తడం ఇక అనవసరం. ఓకేనా? నీ పేరెత్తితే అదొక పాపమే. నిజంగా మా సోదరులు చెప్తే నేను వినలేదు. నీ పేరెత్తితే అది పాపమే. నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుకుంటూ ఆ నోటిని, మా బాబా గారు చెప్తారు సచ్చరిత్రలో, ఒక వ్యక్తి తన మిత్రుడిలో మంచిని విడిచిపెట్టి చెడును మాత్రమే మాట్లాడుతూ ఉన్నప్పుడు, విమర్శిస్తూ ఉంటే ఒక పందిని చూపించాడు. ఆ పంది చూడు అశుద్ధాన్ని ఎంత ఇష్టంగా తింటుందో, అలాగే నువ్వు కూడా నీ మిత్రుడిలోని మంచిని విడిచిపెట్టి చెడును అంత ఇష్టంగా మాట్లాడుతూ ఉన్నావు. ఆ పందికి నీకు తేడా ఏముంది అంటాడు. మన బతుకులు కూడా అలాగే తయారైపోయినాయి. సాయిబాబా గారి పేరు మీద జరుగుతున్న మంచి చూడవు, సాయి భక్తులు చేస్తున్న మంచిని చూడవు. అన్నదానాలు, వస్త్రదానాలు, విద్యాదానాలు ఇవి చూడవు. బాబా సాయి భక్తులు ఆచరిస్తున్నటువంటి సనాతన ధర్మ ఆచార పద్ధతులు చూడవు. ఈ కల్మాన్ అంటావు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, వాటర్ అంటే నీళ్ళు, కల్మాన్ అంటే భగవంతుని ప్రార్థన. ఈ మాత్రం తేడా తెలుసుకోకుండా రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని ఏమీ లేకపోయినా సరే సాయిరామ్. అంతేకాదు, నీకు నువ్వేదో పెద్ద డాన్లా ఫీల్ అయిపోయి నా కర్మేంటో వీళ్ళతో వాదించడం, నువ్వేం పెద్ద ఆదిశంకరాచార్యులు అన్నా, నువ్వు పెద్ద ఆదిశంకరాచార్యులు పీఠాధిపతిలో ఫీల్ అవుతున్నావు ఎందుకు? నీలాంటి వాడికి సమాధానం చెప్పాల్సి రావడం సాయి భక్తుల యొక్క దౌర్భాగ్యం. నువ్వెంత, నీ బ్రతికెంత? నీకు బాబాగారిని విమర్శించే స్థాయా? ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు దర్శించిన భగవంతుణ్ణి, గురువుగారిని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీకు లేదు, నీకు వివేకం లేదు. సిద్ధపురుషులు, మహాత్ములు, పండితులు, ప్రవచకులు వీళ్ళందరూ ఆయన ఒప్పుకున్నాడంటే వాడు ఒప్పుకున్నాడు, వీడెవడు ఒప్పుకున్నాడు అని వాళ్ళందరినీ వాడు అనే పదంతో వాడుతున్నావే. ఇంతకంటే నీ అహంకారానికి ఇంకొక నిదర్శనం కావాలా? పరాకాష్ఠకి వెళ్ళిపోయావు. సిద్ధపురుషుల్ని, మేధావుల్ని, పండితుల్ని సమాజం పెద్దవాళ్ళుగా అంగీకరించి పూజించే వారందరినీ వాడు వీడు అంటున్నావు. నీ మాటలకు, నీ చేష్టలకు జేజేలు కొడుతున్నారే కొంతమంది, వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి. చెప్పండి అందరూ కాస్త ఆ పిల్లవాడికి, నువ్వేం చేస్తున్నావు అర్థం కావట్లేదు. మన సమాజంలో పెద్ద మనుషులుగా గుర్తించబడ్డ వాళ్ళు, మన సనాతన ధర్మాన్ని తన ప్రవచనాల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన వాళ్ళు, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు, నడిపించిన వాళ్ళని కూడా వాడు వీడు అంటున్నావు. ఇది కరెక్ట్ కాదని చెప్పండి. కాస్త మాట్లాడడం నేర్పించండి ఆ పిల్లవాడికి. సరే, దీనికి మళ్ళీ నువ్వు ఒక వీడియో చేస్తావు,
వాడెవడో ముసలాడు, వాడు వయసు వచ్చింది కానీ నీ ఇష్టారాజ్యంగా వాడు వీడు అనేసి వాడతావు. ఓకే, నోరుంది కదా, ఎవరి నోరు వాళ్ళ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను. కాకపోతే నీ విషయం చూస్తే ఎలా అనిపిస్తుందంటే, పాత సినిమాల్లో కొంతమంది కమెడియన్స్ ప్రైవేటు సిఐడి ఏజెంట్స్ పెట్టుకుంటారు. వాడు ఒక పెద్ద కమెడియను, కానీ వాడు నేను పెద్ద సిఐడి ఆఫీసర్ అనుకుంటాడు. అందరూ నన్ను గుర్తించాలని వాడే డబ్బా కొట్టుకుంటుంటాడు. ఆ విధంగా నీకు నువ్వే పెద్ద సనాతన ధర్మాన్ని నిలబెట్టే పెద్ద యోధుడిలాగా, సనాతన మతానికి, హిందూ మతానికి నువ్వే ఒక పెద్ద మతాధికారిలాగా ఫీల్ అయిపోతూ, రండిరా చర్చలు చేద్దు, రండిరా, రమ్మంటే ఎవడు రాడేమిరా, ఎవడొస్తాడరా బాబు నీ దగ్గరికి? ఏముందని రావాలి నీ దగ్గరికి? జ్ఞానం ఉందని రావాలా, బుద్ధి ఉందని రావాలా, సంస్కారం ఉందని రావాలా, మనిషివని రావాలా? ఏముందని వస్తారు నీ దగ్గరికి? ఎవడని వస్తాడా? కడుపుకు అన్నం తినేవాడు. ఒక మంచి లేదు, ఒక మర్యాద లేదు. హిందూ మతంలో పుట్టి సనాతన ధర్మం పేరు చెప్పి నాశనం చేస్తున్నావు సనాతన ధర్మాన్ని. ఏ నష్టం జరిగింది సాయిబాబా వల్ల? ఒక నష్టం చూపించు సాయిబాబా వల్ల ఏం జరిగిందో. ఎంతోమంది యూత్ 10th క్లాస్ పిల్లల నుంచి ఇంటర్ డిగ్రీ పిల్లలు సాయిబాబా భక్తులుగా ఉన్నారు. పోయి కాలేజీలకు చెప్పమని చెప్పా. నీకు ధైర్యం ఉంటే కాలేజీలకు వెళ్ళు, విద్యాలయాలకు వెళ్ళు, భావి భారత పౌరులు వాళ్ళకి చెప్పు వెళ్ళి, బాబా దేవుడు కాదు, ఆయన ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన ముస్లిము, మీరు ఆయన పూజించొద్దు, పాడైపోతారు, మన సనాతన ధర్మం పాడైపోయింది అని అక్కడికి వెళ్ళి చెప్పు నీ ధైర్యం ఉంటే. ఎక్కడ చెబితే ఫలితం ఉంటుందో అక్కడ పోయి చెప్పాలి. ఇంట్లో కూర్చొని ఊరికి ఇట్లా మరుగుతే ఏమొస్తుంది? కోపం అందరికీ వస్తుంది, పెద్ద విషయం ఏం కాదు. అధర్మం తరపున పోరాడేవాడివి, దుర్మార్గంగా ప్రవర్తించాడు, నీకే అంత కోపం ఉంటే సత్యం తరపున పోరాడే వాళ్ళం, ధర్మం తరపున పోరాడే వాళ్ళం, మాకెంత ఉండాలి? కమాన్, నెల్లూరు అద్దాల సాయి మందిరానికి వస్తావా? రా, చర్చ చేద్దువు. కానీ ధైర్యం ఉంటే సాయి భక్తులందరూ వచ్చి వేలాది మంది వచ్చి కూర్చుంటారు. మార్కాపురం సాయిబాబా మందిరానికి వస్తావా? నెహ్రూ నగర్ అడ్రస్ ఇస్తున్నాను, రా, బాబా గురించి చర్చ చేద్దాం. భక్తులు అందరు కూర్చుంటారు, హిందువులు అందరూ కూర్చుంటారు. నీ వర్షం చెప్పు. ఇలాగే చెప్పాలి. వీడియోలో ఎలా చెప్తున్నావో, ఏ భాష ఉపయోగిస్తున్నావో అదే భాష ఉపయోగించి చెప్పు, తెలుస్తుంది నీకు. నీ ధైర్యం ఏంటో, నీ గొప్పతనం ఏంటో, నీ బలం ఏంటో, నీలో ఉన్న సత్యం ఏంటో. ఇంట్లో కూర్చొని అరుస్తే అందరూ అరుస్తారు, సమాజంలోకి వచ్చారు ఇదే కూతలకు ఇవి వచ్చి. భగవద్గీత 16వ అధ్యాయం, దైవాసుర విభాగ యోగం. ఏం చెప్తున్నాడు విను. గీత శ్లోకాలు చెప్తున్నావు కదా, చక్కగా వల్లిస్తున్నావు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. విను నాయన, కనీసం గీతలో ఉన్న శ్లోకం అన్న విని మారడానికి ప్రయత్నం చేయి. తమ్ము తాము గొప్పగా తలంచువారు, నీలాగే నీకు నువ్వే గొప్పవాడు, నీకు నువ్వే హిందూ మతానికి గురువు, మతాధికారివి, ఇంకా మహానుభావులు ఎవరు కదా, వాళ్ళంతా ఎందుకు పనికిరారు? తీసేస్తున్నావు కదా. వాడెంత, వీడెంత, వాడు ఒప్పుకున్నాడు, వీడు ఒప్పుకున్నాడు, ఎవడు వాడు ఒప్పుకోవడానికి? ఒప్పుకుంటే నేనే ఒప్పుకోవాలి. తమ్ము తాము గొప్పగా తలంచువారును, వినయము మర్యాద లేనివారును, ధనము కలదని అభిమానంతోనూ మదముతోనూ కూడి ఉండువారును, అహంకారమును పరపీడా కారణం ఇతరులను బాధించేవారు, బలమును గర్వమును కామమును క్రోధమును బాగుగా ఆశ్రయించిన వారును, తమ శరీరములందును ఇతరుల శరీరములందును ఉన్నటువంటి నన్ను మిగుల ద్వేషించువారును, అసూయాపరులై ఉండువారును, అసుర సంపద గల వీరందరూ కూడా డంబముతో శాస్త్రవిరుద్ధముగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు. సరే, యజ్ఞయాగాలు చేసినట్టు నటిస్తుంటారు, మంచి వాళ్ళుగా నటిస్తుంటారు. నీలాగే సనాతన ధర్మాన్ని మేమే కాపాడుతాం, నా ధర్మం ధర్మం కోసం పోరాడతాను. యజ్ఞయాగాలు చేసేవాళ్ళు కూడా అంతే. మేము యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం, స్వర్గానికి వెళ్తాం, వైకుంఠం వెళ్తాం అని చేస్తుంటారు. కానీ చేసే పనులన్నీ ఇలా అహంకారపూరితంగా ఉంటాయి. బాగా జాగ్రత్తగా విను.
తమ శరీరములందును, అంటే నీ శరీరములోను ఇతరుల శరీరములందును మా శరీరయందును ఉన్నటువంటి నన్ను మిగుల ద్వేషించువారును అసూయాపరులై ఉండువారును. నువ్వు ద్వేషిస్తున్నావు కదా, సాయి భక్తులందరినీ ద్వేషిస్తున్నావు. ఏ సాయి భక్తుడి వల్ల నీకు ఒక్క చిన్న అపకారం జరిగిందా? సమాజానికి ఒక్క అపకారం జరిగిందా? ఏ సాయి భక్తుడైనా మతం మారాడా? ఒక్కరు మారారా? ఏ సాయి దేవాలయంలో అయినా సనాతన ధర్మానికి, హిందూ ధర్మ విరుద్ధంగా పూజలు జరుగుతున్నాయా? హిందూ మత సంబంధమైన విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజ చేస్తుంటే ఆ హిందూ విగ్రహాలను తీసేయమంటావు. నువ్వు ఒక సనాతన ధర్మాన్ని ప్రేమించేవాడివి, హిందూ దేవతల ఆరాధనల్ని ప్రోత్సహించేవాడివి. నువ్వు కొంతమందికి నాయకుడు అయిపోయావు. హిందూ దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజించేవాడు హిందువు కాదు, ఆ విగ్రహాలను తీసేయమని చెప్పేవాడు హిందూ అయిపోయాడు. కలికాలం కాకపోతే నీ మాట నమ్మడం, నీ వెనకాల జేయి కొట్టడం, తిరగడం. నీలో ఉన్న ఆత్మని, ఇతరుల్లో ఉన్న ఆత్మని ద్వేషించే నీలాంటి వాళ్ళు అసుర సంపద, రాక్షస సంపద కలిగిన వాళ్ళు.